ప్రస్తుతం అయితే మనం తిగలకుంటపల్లిలో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. అంటే సార్ చెప్పండి, ఈ ఎన్కౌంటర్ల గురించి ఏం చెప్తారు? వచ్చే మార్చిలోగా 2026 మార్చిలోగా కూడా మొత్తం కూడా నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ కూడా అమిత్ షా చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇవి ఎన్కౌంటర్లు కాదు. ఎన్కౌంటర్లు అంటే మన డిక్షనరీ ప్రకారం ఇరు పక్షాల మధ్య హోరాహోరీ తుపాకులు, బాంబులు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఆయుధాలతోటి జరిగేటువంటి ఒక భీకర యుద్ధంలో, భీకర సంగ్రామంలో, ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంటాం, ఇంకేదేదో అంటాం కదా, అట్లా జరిగితే దాంట్లో చనిపోయిన వాళ్ళని ఆ ఎన్కౌంటర్లో మరణించిండ్రు, చనిపోయినారు అంటారు. కానీ ఇక్కడ మన ఆ డిక్షనరీ అర్థమే మారిపోయింది ఇక్కడ. కాబట్టి అది ఎన్కౌంటర్ కాదు, అది ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళు ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో ఉంటే, తలదాచుకుంటూ ఉంటే, అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విప్లవ జీవితాన్ని జీవిస్తున్న క్రమంలో పోలీసులు విప్లవ ప్రతిఘాతకులు, విప్లవ ద్రోహులు ఇచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు తీసుకొని దాని ద్వారా వాళ్ళని పట్టుకొచ్చి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఇద్దరు ఆ రోజు, గత నెల 22వ తేదీ నాడు ఏదైతే పోలీసులు ఉదయం కాల్పులు జరిగినాయి ఛత్తీస్గఢ్ అబుజ్మడ్ నేషనల్ పార్క్ ఏరియా అని చెప్పబడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఈయనతో పాటు సత్యనారాయణ రెడ్డి సిరిసిల్ల ప్రాంతవాసి, ఆయన కోస్దాదా అంటారు, ఈయననేమో రాజ్దాదా రామచంద్రారెడ్డి, ఇంకా వికల్పు, ఇంకా ఇతరత్ర పేర్లతో ఉన్నట్టుంది. ఇవాళ వీరని ఒకవైపేమో భారత రాజ్యాంగం మాకు ఒక ప్రమాణికం, మాకు ఒక బైబిలు, మాకు ఒక రామాయణం, మాకు ఒక భగవద్గీత, మాకు ఒక ఖురాన్ అని అందరి చేతుల్లో పెడుతున్నారు కదా. పెడుతున్నప్పుడు మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ల కోసమే రామచంద్రారెడ్డి తన న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడైనా, లేకపోతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడైనా ఆయన నిరంతరం మాట్లాడింది కదా ఒక్కటే. అంతకు తప్ప ఆయన ఏదో మొత్తం ఆ సంపదనంతా తీసుకొచ్చి ఆదివాసులకు కట్టబెట్టండి, లేకపోతే ఆదివాసులు కష్టం చేయరు, రెక్కలు ముక్కలు చేసుకోరు, లేకపోతే వాళ్ళు పని చేయరు, వాళ్ళకి మొత్తం పంచపరమాణాలు పెట్టండి అని వాళ్ళు ఏం అడగలే. వాళ్ళు అడిగిందల్లా ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ ఏవైతే ఉన్నాయి, 5వ షెడ్యూల్ ఏమో భారతదేశంలో 10 రాష్ట్రాలకు వర్తిస్తుంది, 6వ షెడ్యూల్ ఏమో భారతదేశంలో 4 రాష్ట్రాలకు వర్తిస్తుంది. దాన్ని అమలు చేయమని అడిగిండ్రు. 5వ షెడ్యూల్ ప్రకారం ఏంది, ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్టు చేమ, రాయి, రప్ప, నీళ్లు, సకల సంపద, అది భూపరితల సంపద కావచ్చు, భూగర్భ సంపద కావచ్చు, అదంతా వాళ్ళకే చెందాలి, దానిపైన వాళ్ళకే హక్కు ఉంటుంది. అక్కడ ఏది చేయాలన్నా కానీ గ్రామసభ నిర్ణయం ప్రకారం ఉంటుంది. భారత రాజ్యాంగం రానప్పుడు, బ్రిటిష్ కాలంలో, మొఘళ్ళ కాలంలో శాసనాలు రానప్పుడు కూడా అక్కడ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, మనం అనుకునే డెవలప్మెంట్ వ్యవస్థ ఉంది, విద్యా వ్యవస్థ ఉంది, వైద్య వ్యవస్థ, అన్ని వ్యవస్థలు బ్రహ్మాండంగా ఆదివాసీ ప్రాంతాల్లో తెగల జీవితంలో అవన్నీ ఉన్నాయే, కొత్త ఏం కాదు. మా సాంప్రదాయం ప్రకారం, మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం, మా ఆచార వ్యవహారాల ప్రకారము మేము ఈ దేశ మూలవాసులం. ఈ దేశంలో భారతదేశం అనే ఒక భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి సకల సంపదను కాపాడింది మేము. ఈ దేశ మూలవాసులం మేము, ఈ దేశ ఆదివాసులం మేము. కాబట్టి ఈ సంపద పైన మాకే హక్కు ఉండాలని వాళ్ళు కొట్లాడి ఇప్పుడు కాదు, తిలకామాంజి నుంచి, బిర్సా ముండా నుంచి, మన దగ్గర కొమరం భీం నుంచి, అల్లూరు సీతారామరాజు నుంచి ఒక్కరు కాదు, కొన్ని వేల మంది ఆదివాసీ సంపద హక్కుల కోసం వాళ్ళు భారత రాజ్యాంగంలో జైపాల్ సింగ్ ముండా గారు ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నెంబర్ అయి ఉండడం వల్ల 5-6 షెడ్యూల్ దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. అడగడం తప్ప అవుతుందా? భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టో, నెత్తి మీద పెట్టో, లేకపోతే ఇంకెక్కడో అధిరోహిస్తే కాదు కదా. వాళ్ళు అడుగుతున్నది దాంట్లో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ని అమలు చేయమన్నారు. అది అమలు చేస్తే సరిపోతుంది. మేము అడుగుతున్నది ఒక్కటే, మీరు మావోయిస్టు ముక్త భారత్ కాదు, గరీబీ ముక్త భారత్ చేయండి. గరీబీ ముక్త భారత్ చేస్తే అసలు ఈ దేశంలో నక్సలైట్లకి ఏం అవసరం? ఆయన ఏం చదువుకున్నాడు కాదు, జాబ్ చేయనోడు కాదు, ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు, గ్రామంలోనే మొదటి టీచరు, మరి అది కూడా మంచి, ఒక రకంగా చెప్పాలంటే ధనిక రైతు కుటుంబంలోంచి వచ్చిన అతను. మరి అటువంటి అన్ని అవకాశాలుండి నిజంగా ఆయన ఏమన్నా రౌడీ కాదు, గుండా కాదు, చదువుకునేవాడు కాదు, కష్టం చేయనోడు కాదు, తెలివి లేనోడు కాదు. మరి అటువంటి వ్యక్తి ఏదైతే అడుగుతున్నాడో దాన్ని అమలు చేస్తే
సమస్య ఎక్కడిది? నక్సలైట్లు ఎందుకు చనిపోవాలా? నక్సలైట్లు ఈ విధమైనటువంటి కష్టాలు ఎందుకు అనుభవించాలా? మేము అడుగుతున్నది ఒక్కటే, గరీబీ ముక్త భారత్ చేయండి. గరీబీ ముక్త భారత్ చేస్తే సమస్య ఎక్కడిదిగా? ఆదివాసీలు నక్సలైట్లలో పోవడమో, లేకపోతే అనేక మంది ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, ఎంటెక్లు, బీటెక్లు, లేకపోతే బిహెచ్డీలు చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడ పోయి సంవత్సరాల తరబడి తిండి లేక, స్నానాలు లేక, కనీస సౌకర్యాలు లేక వాళ్ళు ఉంటున్నారు కదా. ఆ అవసరం ఎందుకు వస్తుంది అసలు? కాబట్టి మీకేమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, మీకేమాత్రమైన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే గరీబీ ముక్త భారత్ చేయండి. నక్సలైట్ ముక్త భారత్ సమస్యల పరిష్కారం అయితే నక్సలైట్లు ఉండరు, నక్సలైట్ల అవసరమే ఉండదు, మావోయిస్ట్ పార్టీ అవసరమే ఉండదు. ఇప్పుడు మనందరం ఎందుకు ఇంత బాధపడుతూ ఉన్నాం? ఈ సమాజంలో వర్గాలున్నాయి, అసమానతలున్నాయి, ఆధిపత్యం ఉంది, వివక్ష ఉంది. ఇవాళ దళితులు ఈ రోజు కూడా అనేక రకాల వివక్షకు గురవుతూ ఉన్నారు, ఆధిపత్యానికి గురవుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎక్కడిది సమాజం? ఎక్కడిది సమానత్వం? ఎక్కడిది? భారత రాజ్యాంగం గొప్పగా చెప్పుకోవడం కాదు, 15 ఆగస్టులు 26 జనవరిలు జరుపుకోవడం కాదు, అది కాదు కదా. భారతదేశంలో ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆ ప్రజలని ఇంక అభివృద్ధి చేస్తే అక్కడ వైద్య సౌకర్యాలు కావాలి, విద్యా సౌకర్యాలు కావాలి, నీటి సౌకర్యాలు కావాలి, రవాణా సౌకర్యాలు కావాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే, వాళ్ళకి ఇక అసమానతలు లేకపోతే, వివక్ష లేకపోతే నక్సలైట్ల అవసరం ఎందుకు వస్తుంది? నక్సలైట్ల అవసరం తీరాలన్నా, ఉద్యమాల అవసరాలు తీరాలన్నా, పోరాటాల అవసరాలు తీరాలన్నా ఈ సమాజంలో వర్గాలు పోవాలి, అసమానతలు పోవాలి, దోపిడీ పోవాలి. దోపిడీ పోతే ఇవన్నీ ఎందుకుంటాయి? అదే మేము కోరుకుంటున్నది. అంటే సార్, అంటే మొత్తం కూడా నక్సలిజాన్ని మేము అంతం చేస్తాం, ఎలాంటి చర్చలు జరిపే అవకాశమే లేదు అని చెప్పి అమిత్ షా గారు చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందిని చూస్తాం. మేము నిక్కరు దొరుకున్న కాడి ముడి చుట్టూ మొల్లారం పెట్టుకున్న కానీ చూస్తూ ఉన్నాం. ఇట్లా మాట్లాడి బ్రిటిష్ వాడు అనలేదా? బ్రిటిష్ వాడు ఏమన్నాడు? పెద్ద మాటలు మాట్లాడలేదా? మొఘలులు మాట్లాడలేదా? ఎంతమంది ఎన్ని సంస్థానాల్లో రాజులు మాట్లాడలేదు, శాసనాలు చేయలేదు, చట్టాలు చేయలేదు. ఇక మాకు ఎదురు లేదన్నారు. ఎవరు అనలేదు చెప్పు? అంటే సార్, మరి మీరు అంటున్నారు అందరూ ఎవరు అదే అని చెప్పి, కానీ ఇప్పుడు చాలామంది లొంగిపోతున్నారు సార్, ఆయుధాలను అప్పచెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లొంగిపోయే వాళ్ళు ఇప్పుడు మేము కూడా లొంగిపోయినాం. మాకు శాత కాదు, మా అనారోగ్యానికి గురైనాం. ఇక మేము బతకడమే కష్టమైపోయింది. మాకోసం ఇంకా 10 మంది కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందని మేము ఇట్లా అనారోగ్యం గురైన వాళ్ళు అనేక రకాల కారణాల వల్ల బయటకు వస్తుంటారు. రావడం తప్పులేదు, పోవడం ఎంత ప్రజాస్వామికమో రావడం కూడా అంతే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వేణుగోపాలరావు విషయంలో, వాసుదేవరావు విషయంలో జరిగింది ఏంటంటే, వాళ్ళు వస్తూ ప్రజల సంపద అయినటువంటి, విప్లవ పార్టీ సంపద అయినటువంటి, ఆదివాసీల సంపద అయినటువంటి వాటన్నిటిని మూటగట్టుకుని వచ్చి రాజ్యం దగ్గర పెట్టడమే తప్పు. రావడం ఏమున్నదాడ? ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎవరొద్దంటారు? ఇప్పుడు ఇదే వేణుగోపాలరావు, ఇదే వాసుదేవరావు 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితము ఇట్లా లొంగిపోయిన వాళ్ళు జీబులు తీసుకున్నారు, ట్రాక్టర్లు తీసుకున్నారు, డీసీఎంలు తీసుకున్నారు, 1 ఎకరం 2 ఎకరాల భూమి తీసుకున్నారు. వాళ్ళంతా దళితులు, వాళ్ళకి ఆస్తి లేదు, వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేదు. కానీ అప్పుడు వీళ్ళేం తీర్మానాలు చేసిండు? జీబులు తలగబెట్టామన్నారు, డీసీఎంలు తలగబెట్టామన్నారు. లేకపోతే వాళ్ళు తీసుకున్న ఈ ప్రతి దాన్ని వాళ్ళు అక్కడక్కడ వాళ్ళకి ఏదో వాళ్ళకి ఇంట్లో కనీసం నివాస ప్రాంతం లేకపోతే కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇంట్లో ప్లాట్లు ఇచ్చారు, ప్లాట్లు కూడా కబ్జా చేయమన్నారు, చంపమన్నారు. మరి ఆ రోజు ఆ విధంగా వచ్చినటువంటి దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బహుజనులు మరి వాళ్ళు చేతగాక అనేక అనన్య త్యాగాలు చేసి ఏదో కారణాల వల్ల బయటకు వస్తే మరి తీర్మానాలు చేశారు కదా, చర్యలు తీసుకోమన్నారు కదా, ఆదేశాలు ఇచ్చారు కదా. మరి ఇలా అమరుల తల్లిదండ్రులు, అమరుల కుటుంబ సభ్యులు మమ్మల్ని గల్లాలు పట్టుకొని అడుగుతున్నారు. మరి మా కుటుంబాలను నాశనం చేసిండు, మరి వీళ్ళకి ఏం శిక్ష చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. ఎవరు చెప్తారు? కాబట్టి ఇది చాలా బాధాకరమైంది, చాలా అవమానకరమైంది. అసలు విప్లవకారులు, ఉద్యమకారులు అని చెప్పుకోవడానికి ఇలా సిగ్గైతున్నది. తల వంచుకొని తిరుగుతున్నారు. అమరుల కుటుంబాలు ఏం చెప్పుకోవాలి? మా కొడుకు, మా బిడ్డ, మా భార్య, మా భర్త
అమరత్వం గురించి ఏం చెప్పుకోవాలి? ఇవాళ ఊర్లలో నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఓ చూసినరా, విప్లవం వస్తుంది అంటారు కదా, ప్రజల రాజ్యం వస్తుంది అంటారు కదా, ప్రజా విముక్తి జరుగుతుంది అనుకుంటారు కదా, చూసినరా అని మాట్లాడుతూ ఉంటే, ఊర్లలో హేళన చేస్తూ ఉంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడగలుగుతారు? కాబట్టి ఇది చాలా అవమానకరమైంది. ఇలా మొన్న చెప్తా ఉన్నారు అక్కడ ఆ గడ్చరీలో ఆ వేణుగోపాలు ఆ నవ్వులేంది, ఆ ఇకైకలేంది, ఆ పగపగలేంది, ఆ గుసగుసలేందని అక్కడున్న జర్నలిస్టులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వాళ్ళే ముక్కు మీద వేసుకుంటుండట, సిగ్గుతో తలవంచుకుంటున్నట. పెట్టుబడిదారులు వచ్చిండట ఆ కార్యక్రమానికి. అదే సార్, అది మీరు అన్నారు కదా పెట్టుబడిదారులని, అంటే చాలామంది కూడా మల్టీ లెవెల్ కంపెనీ వాళ్ళు కూడా లొంగిపోయిన వారికి మేము ఉద్యోగాలు కల్పిస్తాం, నక్సలైట్లు కూడా బయటకు వస్తే మేము ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా ఒక ప్రకటన దాని గురించి మీ ఎవడొద్దంటాను ఉద్యోగాలు కల్పిస్తా ఉంటే నిరుద్యోగులు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. కలిపి రాదు. లొంగిపోయిన వాడికి ఇవ్వాలని ఏమున్నది? లొంగిపోయిన వాడికి ఇవ్వాలని ఏమున్నదాడా? వాడేమన్నా సర్టిఫికెటా? లొంగిపోవడం అనేది ఒక సర్టిఫికెటా? ఒక నీకు ఒక గీటు రాయా? అరే అక్కడ చదివిన వాళ్ళు ఐటీఐలు చదివిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీ కంపెనీలో ఉద్యోగ అర్హత కలిగిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఈ లొంగిపోయిన వాళ్ళకి ఎందుకో? ఈ లొంగిపోయిన వాళ్ళకి ఇవ్వాలని ఏమున్నదాడా? అదేమన్నా పెద్ద సర్టిఫికెటా? కాబట్టి వాడట బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకుంటారట. బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళే దొరికారా నీకు? అరే వాళ్ళకి తెలియదు పెట్టుబడిదారులకి. ఓ పెట్టుబడిదారులారా, వాళ్ళు ద్రోహులు. వాడు ఇప్పుడు ఎట్టనైతే విప్లవోద్యమానికి చివరికి కన్న తల్లిదండ్రులకి ద్రోహం చేసిండో రేపు మీకు కూడా ద్రోహం చేస్తారు. మీరు ఏమనుకుంటారు? ద్రోహులు ఎక్కడైనా ద్రోహులే. ఇప్పుడు దొంగ ఎక్కడైనా దొంగతనం చేస్తాడు, వాడు బయట చేస్తాడు, ఇంట్లో కూడా చేస్తాడు. ఆ గుణం ఉంటే అయిపోయా. ద్రోహి గుణం వాడు ఎప్పుడైనా గట్టనే ఉంటాడు వాడు. కాబట్టి ఇవాళ ఇటువంటి వాళ్ళని నమ్ముకొని వీళ్ళు ఏదో అనుకుంటారు, ఓ వీళ్ళు లొంగి వచ్చిండ్రు, ఆయుధాలు తెచ్చిండ్రు, డిఆర్జీ బలగాలు ఉన్నాయి. రేపు ఈ డిఆర్జీ బలగాలే మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. చూడండి, మనం చూస్తాం కదా, ఇందిరాగాంధీ తయారు చేసిన భింద్రన్వాలేనే, భింద్రన్వాలను తయారు చేసింది ఇందిరాగాంధీ కదా. చరిత్ర వాస్తవం అదే కదా. అదే భింద్రవాల సహచరులు ఇందిరాగాంధీ చంపారు కదా. కాబట్టి వీళ్ళు ఏందో అనుకుంటాను, ఓ డిఆర్జీ బలగాలు లేకపోతే లొంగిపోయిన వాళ్ళు, ఆయుధాలు తెచ్చిన వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటారు అనుకుంటాను. కానీ ఖచ్చితంగా వీళ్ళే ద్రోహి. ఎక్కడైనా ద్రోహే. కాబట్టి వీడు ఎక్కడైనా పోయి వాళ్ళ ద్రోహం చేస్తాడు. మంచిని నమ్ముకోండి, సత్యాన్ని నమ్ముకోండి, వాస్తవాలను నమ్ముకోండి, నిజాలను నమ్ముకోండి. నిజాల మీద ఆధారపడి ఇలా చేయండి. కానీ ఈ ఫాల్తుగాల మీద ఆధారపడి ఏమో చేస్తే రేపు మిమ్మల్ని కూడా నిండా ముంచుతారు. ఇదివరకు తెలుస్తలేదు, ఈ ప్రభుత్వాలకు తెలుస్తలేదు. సార్, అంటే ఆఖరిగా ఈ ఎన్కౌంటర్ల గురించి ఏం చెప్తారు సార్ మీరు? నేను మొదలే చెప్పినా కదా, ఇవి ఎన్కౌంటర్లు కాదు, ఇవి హత్యలు. ఎన్కౌంటర్ యొక్క అర్థము, ఎన్కౌంటర్ యొక్క వాస్తవికత మన డిక్షనరీ ప్రకారం అయితే ఒక మహా సంగ్రామం జరిగితే, ఒక ఓరావోరి యుద్ధం జరిగితే దాన్ని మనం ఎన్కౌంటర్గా మనం డిక్షనరీ ప్రకారం మాట్లాడుకోవచ్చు. ఇది ఎట్లయితుంది? అరే ఎక్కడో పట్టుకొని వచ్చి నిరాయుధులైనటువంటి వాళ్ళని పట్టుకొచ్చి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపి ఏదో చిత్రీకరణ చేస్తే ఇక ఇంతకంటే బూటకం ఇంకోటి ఉంటుందా? కాబట్టి ఇదన్నీ వాస్తవం కాదు. మేము ఇప్పటికి చెప్తున్నాం, మీరు మావోయిస్టు ముక్త భారత్ కాదు, గరీబీ ముక్త భారత్ చేయండి అని మేమైతే పదే దాని మీదనే మాట్లాడుతూ ఉన్నాం. మేము అడుగుతున్నాం, మా భారత బచావో నుంచి భారత రాజ్యాంగం అమలు చేయండి అని 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. మరి అమలు చేయి. ఎందుకు అమలు చేస్తలేవు? ఎందుకు దాన్ని అమలు చేస్తలేవు? దాన్ని అమలు చేయడానికి నీకు చేత కాదు, చిత్తశుద్ధి లేదు. ఇది మాత్రం ఉత్తగానే వాళ్ళ చేతుల్లో పెడితే ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? కాబట్టి ఇప్పటికైనా విప్లవోద్యమం ఎవరు ఆపలేరు, ఆపడం ఎవరి తరం కాదు. అదొక సైన్స్. అది సైన్సు. మనం ఆపితే ఆగేది కాదు. ప్రయాణంలో ఆటుపోట్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కింద పడతారు. సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడతాం? తెలంగాణ ఉద్యమం 52లో అయింది, 56లో అయింది, 69లో అయింది, ఓడిపోయింది. లొంగుబాట్లు జరిగినాయి, ద్రోహాలు జరిగినాయి, విద్రోహాలు జరిగినాయి, నమ్మక ద్రోహాలు జరిగినాయి. మరి ఉద్యమం ఆగిందా? పోరాటం ఆగిందా? ఆ సమస్య పరిష్కారం అయిందా? కాలేదు కదా. ఇది కూడా అంతే. అదే మేము నమ్ముతున్నాం, అదే అభిప్రాయపడుతున్నాం.
సో చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి ఒక సారాంశాన్ని అయితే మనకు గాదే ఎన్నయ్య గారు ఇవ్వడం జరిగిందంటే ఇవన్నీ బూటకు ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా ఒక బూటకంగానే చేసినవి తప్ప అవి నిజమైన ఎన్కౌంటర్లు కావని కూడా ఒక పోరాటం పోటీ చేసినవి కావని చెప్పి కూడా వీరు ఇక్కడ గాదే ఎన్నయ్య గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, తీగలకుంటపల్లి నుండి.